హాయ్ అండి, వెల్కమ్ టు రేఖా రెసిపీస్ ఆర్ఆర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు దేవీ నవరాత్రుల్లో రెండో రోజు అండి. అమ్మవారిని గాయత్రీదేవి రూపంలో మనం పూజించుకుంటాం. ఈరోజు అమ్మవారికి పులిహార చేసి నైవేద్యంగా సమర్పించుకున్నానండి. పులిహార తయారు చేసుకోవడానికి ఒక గ్లాస్ రైస్ తీసుకొని దాన్ని బాగా శుభ్రం చేసుకొని 1:2 రేషియోలో వాటర్ వేసుకొని కుక్కర్లో 3 విజిల్లు వచ్చేంత వరకు ఉంచి ఉడికించిన రైస్ని వేరే బౌల్లో తీసుకొని చల్లారబెట్టుకోవాలండి. ఇప్పుడు పోపు కోసం పాన్ పెట్టుకొని ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, అల్లం వేగిన తర్వాత వేరుశెనగ పలుకులు, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని కలుపుకోవాలండి. కరివేపాకు కొంచెం వేగిన తర్వాత సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ చింతపండు పులుపు ఉంటుంది కాబట్టి సాల్ట్ కొంచెం ఎక్కువే పడుతుంది. పసుపు కూడా వేసుకోవాలండి. పసుపు కొంచెం పచ్చివాసన పోయేంతగా వేగించుకొని లాస్ట్లో ఇంగువ వేసుకొని కలుపుకోవాలండి. ఉడికించి పెట్టుకున్న రైస్లో ఈ పోపును వేసుకొని పొడి పొడిగా వచ్చేటట్టుగా కలుపుకోవాలండి. చింతపండు రసం 1/2 కేజీ రైస్కి, నేను తీసుకున్న గ్లాస్ 1/2 కేజీ రైస్ వస్తుందండి. పెద్ద నిమ్మకాయ అంత చింతపండు తీసుకొని నీళ్ళు వేసుకొని బాగా కడుక్కొని గుజ్జు చేసుకోవాలండి. బాగా మరిగించి థిక్ కన్సిస్టెన్సీ వచ్చేలా చూసుకొని రైస్లో కలుపుకోవాలండి. బాగా కలుపుకోవాలండి. ఉండలు లేకుండా చూసుకొని పులిహార రెడీ అండి. పూజ గదిని శుభ్రం చేసుకున్నాను. ఈరోజు కూడా పూజ సింపుల్గానే చేసుకున్నానండి. గాయత్రీదేవి మంత్రం జపించుకుంటూ పూజ చేసుకున్నానండి. ఈరోజు నా పూజ ఇలా జరిగిందండి. అమ్మవారి ఆశీస్సులు అందరి మీద ఉండాలని కోరుకుంటూ మీ రేఖా రెసిపీస్.